హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని కోరుకుంటూ ఎప్పటిలాగా ఈరోజు కూడా సరికొత్త హారర్ స్టోరీతో మీ ముందుకు రావటం జరిగింది. మరి ఈ స్టోరీని మొదలు పెట్టబోయే ముందు మీ అందరికీ చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు లైక్ చేయకపోతే నా కోసం ఒకే ఒక్క లైక్ చేయండి. ఎందుకంటే మీరిచ్చే ఒకే ఒక్క లైక్ ఎంతో అమూల్యమైనది. అలా మన ఛానల్ ఎంతమందికో రీచ్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నా కోసం లైక్ చేస్తారని కోరుకుంటూ స్టోరీని కంటిన్యూ చేద్దాం. చీకటలు కమ్మిన కాళరాత్రి, అర్ధరాత్రి, అమావాస్య, ఆదివారం. కళ్ళు మూసుకుపోతున్న విధిలో ఉన్న ప్రపంచం. ఆ రోజు ఏమి జరిగింది? ఆ ఊర్లో జనం అందరూ ఏమైపోయారు? ఎక్కడికి వెళ్ళారు? అసలు ఏం జరిగింది? ఒకరోజు ఒక వ్యక్తి ఆ ఊర్లోకి ప్రవేశించాడు. ఆ ఊరు మొత్తం తిరిగి చూశాడు, కానీ ఆ ఊర్లో ఒక్క మనిషి కూడా కనిపించలేదు. ఏంటి, ఈ ఊర్లో ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు, వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళారు, అసలు ఏమయ్యారు అని చెప్పి ఎవరినన్నా ఎంక్వైరీ చేద్దామని చెప్పి ఊరంతా తిరిగి చూశాడు. కానీ అక్కడ ఎవరు కనిపించలేదు. ఏంది అసలు ఈ ఊర్లో అసలు ఎవరు కనిపించట్లేదు, అసలు మనుషులు ఎవరు లేరా ఏంది? ఇల్లు చూస్తేనేమో ఇళ్ళు ఉండయి, మామూలుగా అన్నీ ఉన్నాయి, మరి మనుషులు లేకపోవటం ఏంటి? ఇది ఊరు కాదా ఏంటి, అసలు ఏంటి అని చెప్పి గూగుల్ సెర్చ్లో కొడతాడు. గూగుల్ సెర్చ్లో కొట్టినా కానీ ఆ ఊరు పేరు మట్టికి రాదు, ఆ ఊరు కనిపించదు. ఏంటా అని చెప్పి, సరే చేసేది ఏముందలే అని చెప్పి కారు తీసుకుని హైవే పైకి వస్తాడు. ఆ ఊరు నుంచి హైవే పైకి వస్తాడు. హైవే పైకి వచ్చి కారు నడుపుకుంటూ హైవే వరకు వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఒకే ఒక చోట ఎవరో లిఫ్ట్ అడుగుతారు. లిఫ్ట్ అడగగానే అజయ్ని ఒక్కసారిగా కారు ఆపేస్తాడు. ఆపేసి, అన్న కొంచెం లిఫ్ట్ ఇస్తావా అని అడుగుతాడు. ఎక్కడికి వెళ్ళాలి తమ్ముడు అంటే, హైదరాబాద్ వెళ్ళాలన్నా అని చెప్తాడు. సరే తమ్ముడు కూర్చో అని చెప్తాడు అజయ్. ఇక అజయ్ కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తాడు. ఎక్కడి నుంచి వస్తున్నావు తమ్ముడు అని అంటాడు. నేను సత్తులపల్లి నుంచి వస్తున్నాను అని అంటాడు. సత్తులపల్లి అది ఎక్కడుంది? ఇటు దిగువ ప్రాంతం, గిరిజన ప్రాంతం అన్నా మాది అని చెప్తాడు. అవునా తమ్ముడు, సరే అని చెప్పి అజయ్ కార్ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా కార్ టైర్ పంచర్ అవుతుంది. అజయ్ కారులో నుంచి బయటికి దిగుతాడు. ఏమైంది కారుకి అని చెప్పి కారు చూస్తాడు. కారు చూసేసరికి పంచర్ అవుతుంది. స్టెప్నీ కాడ లేదు, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. ఏం లేదన్నా, మీకు ఇబ్బంది ఏమనుకోని అంటే, ఇక్కడ మా దగ్గరలో మా బాబాయ్ ఉన్నాడు, గెస్ట్ హౌస్ ఉంది, ఆ గెస్ట్ హౌస్లో ఈ నైట్ ఉండి రేపొద్దున్నే వెళ్ళిపోదురు కానీ అని చెప్పటంతో ఆ కుర్రవాడు అజయ్ సరేనని చెప్పి తప్పనిసరి ఒప్పుకుంటాడు.
అక్కడి నుంచి కొద్ది దూరం అడవి ప్రాంతంలో ఉన్న ఆ ఇంటికి వాళ్ళు వెళ్తారు. వెళ్ళిన తర్వాత లోపలికి ఎంటర్ అయ్యి అవక ముందులే అక్కడ విచిత్రమైన పక్షులు అన్ని అరుస్తూ ఉంటాయి. అజయ్కి చాలా భయం వేస్తుంది. ఏంది నేను ఇక్కడికి వచ్చాను, అసలు ఎందుకు నేను ఇక్కడికి వచ్చాను, నాకు ఏమన్నా అయిద్దేమో, అసలు ఏంటి ఇక్కడ అంత విచిత్రంగా ఉంది, అసలు ఏంది ఎన్ని నాకు నచ్చలేదులే, వెళ్ళిపోతానని చెబుతాడు ఆ కుర్రవాడితో. అన్నా, ఈ నైటు నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, వెళ్ళినా ఇక్కడ బాగోదు అన్నా, ఏదో ఒకటి ఇబ్బంది అవుద్ది, నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, నా మాట నువ్వు ఈ ఒక్క నైటే కదా, నేను కూడా ఉన్నా కదా నీకు తోడు, నీకేం భయం, ఏం అవసరం, మా బాబాయ్ ఉన్నాడు అని అన్నాడు. సరేనని చెప్పి లోపలికి ఎంటర్ అయ్యాడు అజయ్. ఎంటర్ అయిన తర్వాత ఒక్కసారిగా పెద్ద కేక అనేది వినిపించింది. ఎవరు లోపల కేకేస్తున్నారు అని చెప్పానంటే, ఏమి లేదన్నా, మా బాబాయ్ కేకేస్తున్నాడు అని చెప్పాడు ఆ కుర్రవాడు అజయ్కు. వెంటనే లోపలికి వెళ్ళి నుంచున్నాడు. టప్ అని చెప్పి డోర్లు పడిపోయాయి, లైట్స్ ఆఫ్ అయ్యాయి. ఆఫ్ అయ్యేసరికి బెదర్ అని చెప్పి ఒకటే కేకేస్తున్నాడు అజయ్. కానీ ఎవ్వరు పలకట్లేదు. ఏంటా అని చెప్పి ఆర్తనాదాలతో కేకలు వేస్తున్నాడు. అసలు ఎవ్వరు పలకట్లేదు. పలకపోయేసరికి ఒక్కసారిగా భయంతో అట్టుడికిపోతున్నాడు. ఒక్కసారిగా డబామ్ అని చెప్పి తలుపులు తెరుచుకున్నాయి. ఆవంతునే పరిగెత్తుకుంటూ హైవే పైకి వచ్చేసాడు. హైవే పైకి వచ్చి తన కారులో డోర్ తీసి కూర్చున్నాడు. కూర్చోగానే ఇందాక కనిపించిన అదే కుర్రాడు అదే కారులో కూర్చుని ఉన్నాడు అని చెప్పి ఒక్కసారిగా షాక్ అయ్యాడు అజయ్. షాక్ అవ్వగానే, ఏంటి కుర్రాడు అక్కడ ఉన్నారు కదా, నన్ను తీసుకెళ్ళాడు కదా, మళ్ళీ ఇక్కడ ఉన్నాడు ఏందని చెప్పి మళ్ళీ భయంగా మళ్ళీ వెనక్కి తిరిగి చూశాడు. చూడంగానే ఆ కుర్రాడు అక్కడి నుంచి కనిపించలేదు. వామ్మో అని చెప్పి, వామ్మో వీళ్ళు ఇక్కడ దెయ్యాలు ఉన్నాయి అనుకుంటా అని చెప్పి చాలా భయం వేసింది అజయ్కు. వణికిపోతున్నాడు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. వెంటనే ఆ కారు డోర్ తీసేసుకుని, ఈ కారు ఇక్కడే పెట్టేసి మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. టైం 1:30 అయింది. ఎంత పరిగెత్తినా ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు. ఎక్కడో ఒక చోట మంచినీళ్ళ పంపు కనిపించితే వాటర్ తాగటానికి అక్కడికి వెళ్ళి వాటర్ తాగుతున్నాడు. వాటర్ తాగుతూనే అమ్మయ్యా అనుకుంటూ అక్కడ ఒక షేర్ ఉంటే ఆ షేర్లో కూర్చున్నాడు. కూర్చోగానే ఇంతలోనే అటు నుంచి ఒక వృద్ధుడు అటు నుంచి వస్తున్నాడు. ఇంతలోనే ఆ వృద్ధుడిని చూసిన అజయ్కు ధైర్యం వచ్చింది. ధైర్యం వచ్చి, తాతయ్య ఏ ఊరు తాతయ్య, ఏంటి నేను ఇట్లా నా కారు పంచర్ అయింది తాతయ్య, నేను ఇలా వచ్చాను నేను అని అంట. ఏందయ్యా నువ్వు ఇబ్బంది పడబాకు, ఏముంది ఇక్కడ, ఏమీ ఉండదు, ఏం ఇబ్బంది పడబాకు, కొద్ది దూరంలో మెకానిక్ షాప్ ఉంది, అక్కడికి వెళ్ళి రిపేర్ చేయించుకుని వెళ్ళు అని చెప్పి అన్నాడు. తాతయ్య మీది ఏ ఊరు అని చెప్పి అడిగాడు. మాది సత్తులపల్లి అయ్యా, ఇక్కడ పక్కనే గిరిజన ప్రాంతం అన్నాడు. అవునా తాతయ్య, మీ ఇల్లు ఎక్కడ అంటే, మా ఇల్లు కొద్ది దూరంలోనే హైవేలో ఒక బంగ్లా ఉంది, ఆ బంగ్లానే మా ఇల్లు అని చెప్పాడు ఆ వృద్ధుడు. చెప్పగానే ఒక్కసారిగా ఆ బంగ్లాలో ఎవరు లేరుగా తాతయ్య, ఆ బంగ్లాలో ఎవరు లేరుగా, అది ఏందో మరి విచిత్రమైన సౌండ్స్ వస్తున్నాయి, విచిత్రమైన కేకలు వస్తున్నాయి, ఏందో నాకు అర్థం కావట్లేదు తాతయ్య అని అన్నాడు అజయ్. అనంగానే అని చెప్తూనే ఒక్కసారిగా ఇటు
తిరిగి చూసేసరికి ఆ వృద్ధుడు అక్కడ కనిపించలేదు. ఇక భయంతో అక్కడి నుంచి పరుగులు తీసుకుంటూ ఏం చేయాలో అర్థం కాక కొంచెం దూరంలో మళ్ళీ నుంచుని అటు ఇటు చూస్తుంటే ఎవరూ కనిపించట్లేదు. ఏందా అసలు ఎవరు కనిపించట్లేదు అని చెప్పి చూడగానే ఒక పక్క నుంచి ఒక చీకటమయంగా ఒక విచిత్రంగా ఒక ఆకారం అనేది అజయ్కు కనిపించింది. అజయ్ ఒక్కసారిగా ఆ ఆకారాన్ని చూసిన అజయ్కి ఒక్కసారిగా భయభ్రాంతుడైన అజయ్ మరింత భయభ్రాంతుడయ్యాడు. అట్టుడిగిపోయాడు. ఏంటా ఆకారం ఏంటా అని చెప్పి భయపడిపోయి ఎలా అయినా సరే ఇక్కడి నుంచి తప్పించుకుని మన ఊరికి వెళ్ళిపోవాలి, మనం ఇక్కడ ఉండకూడదు అని చెప్పి యథావిధంగా ఆ కారు దగ్గరికి వెళ్ళిపోదాం, ఆ కారులోనే కూర్చుందాం, ఇక్కడ ఏంది చిత్రంగా ఉంది అని చెప్పి ఆ కారు దగ్గరికి వెళ్ళాడు అజయ్. చూస్తే ఆ కారు లేదు అక్కడ. ఏంటి, నా కారు ఇక్కడే ఉండాలి కదా, నా కారు లేదేంటి అని చెప్పి అనుకున్నాడు. ఏం అర్థం కావట్లేదు, ఇప్పుడు నేనేం చెయ్యాలి, నాకు అర్థం కావట్లేదు అని చెప్పి పరిగెత్తుకుంటూ ఇందాకట వచ్చిన ఆ ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అక్కడ అన్ని ఇల్లు ఉన్నాయి కదా, ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి మనం తలదాల్చుకుందాం అని చెప్పి ఈ రోజుకి ఎలాగోలా ఆ ఊర్లో ఉందాం అని చెప్పి వెళ్ళిపోయేసరికి అక్కడ ఆ ఊరు కనిపించలేదు. ఆ ఊరు లేదు, ఏం లేదు అక్కడ. చూస్తే ఊరు లేదు, ఏం లేదు అక్కడ. ఏంది ఇక్కడ ఊరు లేదు, ఏం లేదు, ఇందాక చూస్తేనే ఊరు లేదు, ఏం లేదు, ఊళ్ళో మనుషులు లేరు, ఇప్పుడేమో అసలు ఊరే కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ, అసలు ఏమవుతుంది అని చెప్పి మొత్తం తిరిగి చూశాడు. అన్ని చెట్లు పొట్టలు తప్ప అక్కడ ఊరే లేదు. సరే చేసేది ఏమీ లేక మళ్ళీ హైవే మీదకి వచ్చాడు. హైవే మీదకి వచ్చేసరికి ఒక వృద్ధుడు, వేరే వృద్ధుడు మళ్ళీ కనిపించేసరికి తాతయ్య అని చెప్పి అడిగాడు. ఏంటయ్యా అన్నాడు. ఏమీ లేదు తాతయ్య, నాకు చాలా భయం వేస్తుంది తాతయ్య, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటి నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఆ వృద్ధుడిని ప్రశ్నించగానే ఇక్కడ నీకు తెలీదా అని చెప్పి ఒక్కసారిగా పెద్ద కేక వేసేసరికి తాతయ్య నాకు భయం వేస్తుంది తాతయ్య. ఏంటి తాతయ్య అలా కేకేస్తున్నారు అని అన్నాడు. అనగానే ఇక ఆవుంతిని అజయ్ కళ్ళ ముందే ఆ వ్యక్తి రక్తం కక్కుని అక్కడే పడిపోగానే వామ్మో ఏంది ఈ వృద్ధుడు రక్తం కక్కుని ఇక్కడే పడిపోయాడు అని చెప్పి భయంతో పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయేసరికి అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏంటో నాకు అర్థం కావట్లేదు అని చెప్పి ఇక ఎలాగైనా సరే ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అని చెప్పి అవుతుని ఒక ఇందాక వచ్చిన గెస్ట్ హౌస్ కాడికి వెళ్తే మనకి ఏ ఆధారం ఏదో ఒకటి దొరుకుతుంది అని చెప్పి ఇందాక గెస్ట్ హౌస్ కాడికి వెళ్ళి ఆ గెస్ట్ హౌస్ కనిపించలేదు. ఏంది ఇదంతా మాయగా ఉంది అసలు అని చెప్పి నాకేం అర్థం కావట్లేదు ఆయన అనుకుంటున్నాడు ఈ అజయ్. మళ్ళీ యథావిధంగా చేసేది ఏముందిలే అని చెప్పి హైవే మీదకి వెళ్ళి చూసేసరికి కారు కనిపించింది. అమ్మయ్యా ఎలాగోలా నాకు కారు కనిపించింది అని చెప్పి కారు దగ్గరికి వెళ్ళాడు. కారు దగ్గరికి వెళ్ళగానే కారు చూస్తే పంచర్ లేదు, ఏం లేదు, కారు బాగానే ఉంది. ఏంటి ఇందాక పంచర్ అయింది కదా కారు, మళ్ళీ బాగానే ఉంది ఏంటి అని చెప్పి అనుకున్నాడు అజయ్.
సరే ఏదైతే అదయింది అని చెప్పి ఇక్కడి నుంచి ఎలాగైనా తప్పించుకోవాలి. కారు కాడ పంచర్ కాలేదు కదా, ఇందాక పంచర్ అయినట్టు చూపించింది, చిత్రంగా ఉందంతా. సరే ఎట్లా అన్నామని ఏదన్నా జరగని, సరే ఎట్ట ఏదైతే అదయింది ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ కారు తీశాడు. డోర్ తీశాడు. కారులో డోర్ తీసి కారు స్టార్ట్ చేసి కారు నడుపుకుంటూ కొంచెం దూరం రాగానే ఒక్కసారి పక్క యూటర్న్ తీశాడు. యూటర్న్ తీయగానే కళ్ళు బైర్లు గమ్మినట్లు ఉండటంతో పక్కనే ఉండ ఒక మనిషి మీదకి ఎక్కిచ్చేశాడు. ఎక్కించేసరికి వామ్మో మనిషి మీదకి ఎక్కిచ్చేసేసాను నేను, వామ్మో అనుకుంటూ ఆ తత్తర మీద స్టీరింగ్ తిప్పేసేసరికి గబక్కనే 2 పల్టీలు కొట్టి ముక్కలయ్యి అప్పుడు అజయ్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ చనిపోవటానికి గల కారణాలు ఏంటంటే ఇంకా తేలియాల్సి ఉంది.